సరే మీరు ఇంత చెప్పినారు, మేము ఇంత క్లారిటీగా ఉన్నామని మీరు ఏదో చెప్పే ప్రయత్నం మీరు చేస్తున్నారు. లేదు, గొడవ ఎందుకు జరిగింది? రైతులు రాళ్ళు వేసారు. ఎస్, ఆడికే వస్తున్నా. రైతులు రాళ్ళు వేయలే, మళ్ళీ చెప్తున్నా. ఎవరు వేసారు? చాలా చాలా కుట్ర జరిగింది దీని వెనకాల. రైతులు రాళ్ళు వేయలే. దీని వెనకాల జరిగినటువంటి కథ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఆ మనిషి ఈ రాష్ట్రంలో ఉండడానికి అర్హుడా కాదా అనేటటువంటిది తేల్చాల్సినటువంటి సందర్భం కూడా వచ్చింది. జరిగింది ఏంటంటే సీన్ ఆఫ్ అఫెన్స్లోకి వస్తున్నాయి. మేము పోయి ఇటు అధికారులను కలిసినాం, అటు ఊరోళ్ళం కలిసినాం, ప్రజలను కలిసినాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దీని వెనకాల ఒక నెల 15 రోజుల నుంచి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కుట్ర జరిగింది. నాకేమనిపిస్తుంది అంటే ఎట్లా జరిగింది అదంటే, కలెక్టర్ ముందు సీన్ ఆఫ్ అఫెన్స్ చెప్పినాక దాని వెనక జరిగిన కథ ఏందో చెప్తా నేను. కలెక్టర్ పోయిండు పబ్లిక్ హియరింగ్ కాడికి, ఎవరు లేరు, ఆడ లేరు. అంతకుముందే 2 గంటల నుంచి జాయింట్ కలెక్టరు మిగతా అధికారులంతా ఉన్నారు, ఎవరు రాలే. తేలిపోయినాక జనరల్గా ఏం జరుగుతుంది, నోటిఫికేషన్ ఇచ్చి ప్రజల్ని వాళ్ళ ఒపీనియన్ చెప్పిన తర్వాత ఇస్తామంటే ఇస్తామన్నట్టు, ఇయ్యమంటే ఇయ్యమన్నట్టు రాసుకుంటారు. అదే ప్రభుత్వానికి తెలియజేస్తారు. ఇక్కడ ప్రజలు భూమి ఇయ్యమంటున్నారు కాబట్టి ఇయ్యమన్నప్పుడు తర్వాత మనం భూమి తీసుకోనికి అవకాశం ఉండదు. ఆడ అది రూల్. అది ఆ హియరింగ్కు రాకుండా ఇక్కడ ఒక టీఆర్ఎస్ నాయకుడు పోయి ఏం చేసిండు, ఆయన సురేందర్ అని నెట్టోడు రైతేశం వేసుకొని తిరుగుతాడు నెల రోజుల నుంచి. సురేషో సురేందరో రైతేశం వేసుకొని తిరుగుతాడు. ఆయనకు 3 నెలల క్రితం ఆడికి డంప్ చేయబడ్డాడు. టీఆర్ఎస్ నాయకత్వం చాలా తెలివిగా ఆయనను మండల యూత్ బాధ్యుని ఇచ్చాడు, డంప్ చేసింది, దించాడు, దిప్పుతున్నది. అంటే దీని వెనకాల చాలా ప్రణాళికాబద్ధమైన కుట్ర జరిగిందనే దానికి ఇది ఎగ్జాంపుల్. ఈ కలెక్టర్ రెడీకి పోయిండు, వెళ్ళిపోదామని రెడీ అవుతున్నారు. లేదు సార్, మీరు ఈడి దాకా వచ్చారు, 10 కిలోమీటర్లు వచ్చారు, 2 కిలోమీటర్ల ఊర్లలో మా ఊర్లంతా ఉన్నారు, మీరు రండి అని చెప్పి ఆయన పిలిచాడు. కలెక్టర్ ముందు వద్దన్నారట. లేదండి, ఎందుకు పబ్లిక్ హియరింగ్ కాడికి ప్లేస్ పెట్టిన కాడికి రాలేదు కాబట్టి మేమేం చేయగలుగుతాం, క్యాన్సిల్ చేస్తారు, ఇంకోసారి ఇస్తారు. అప్పుడు కూడా రాలేదు, ఇంకోసారి ఇస్తారు, 3 సార్లు నిర్వహిస్తారు. నిర్వహించిన తర్వాత కూడా రాలేదనుకోండి, లేకుంటే ఒపీనియన్ చెప్పలేదనుకోండి, అప్పుడు గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది వద్దనుకోని. కానీ ఓ ప్రణాళికాబద్ధంగా ఏం చేసినంటే కలెక్టర్ను ఆడికి పట్టుకుపోవాలి. ఆడికి పట్టుకుపోయాడు. ఆడ ఏం చేసిర్రు, భూములు పోతున్నాయని చెప్పి ఈ ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి పెట్టారు కదా. ఊరోళ్ళందరినీ ఒక 300 మందిని దగ్గర జమ చేసి పెట్టారు, ఓ టెంట్ వేసుకొని ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా. కలెక్టర్ కారు దిగి, కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఒక కారులో ఉన్నారు. వాళ్ళ వెనకాల ముందు ఎంఆర్ఓ కారు ఉంది, తర్వాత కలెక్టర్ కారు ఉంది, కలెక్టర్ కారు తర్వాత మిగతా అధికారుల కార్లు ఉన్నాయి. కలెక్టర్ దిగి, జాయింట్ కలెక్టర్ దిగి 3 అడుగులు వేయకముందే ఒక వరుసలో ఉన్నటువంటి వాళ్ళు వేయండి రా అని కొట్టండి అని చెప్పి వీళ్ళు ఇయ్యంగానే ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళు అటాక్ చేశారు. వీళ్ళు పోయి మాట్లాడింది లేదు. అంటే తీసుకుపోయిన వాళ్ళు ఒకరు, దాడి చేసిన వాళ్ళు ఇంకోళ్ళు. వీళ్ళు రైతులు కాదు, ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు. జైలు ఉన్న వాళ్ళంతా ఎవరు? జైలు టీఆర్ఎస్ నాయకులే. దాడి చేయించిందంతా చేసిందంతా టీఆర్ఎస్ నాయకులే. ఇప్పుడు 24 మందిని అరెస్ట్ చేస్తే ఆ 24 మందిలో 19 మంది భూమి అసలు ఇక్కడ ఒక గుంట భూమి పోతున్న వాళ్ళు లేరు దాంట్లో, దాంట్లో. అంటే ఇది ఒక ప్రణాళికాబద్ధంగా ఎందుకు దాడి చేసింది? ఇప్పుడు జనరల్గా ఎక్కడన్నా ఏం జరుగుతుంది, గతంలో మనం మల్లన సాగర్ ల్యాండ్ అక్విజిషన్ కానీ మిగతా ల్యాండ్ అక్విజిషన్ల మీద పోలీసు వాళ్ళని తీసుకుపోయి విపరీతమైనటువంటి దాడి చేసి జనరాలను తరిమినటువంటి సందర్భం చూసినాం. కానీ మొన్నటి వీడియో ఏం చూసినాం, పోలీసులు ప్రజల మీద దాడి చేస్తుర్రా, లాఠీచార్జ్ చేస్తుర్రా ఎక్కడన్నా? టీఆర్ఎస్ నాయకులు కలెక్టర్ మీద దాడి చేశారు, టీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ అధికారుల మీద దాడి చేశారు, టీఆర్ఎస్ నాయకులు రైతు ముసుగేసుకొని జనాల అధికారుల మీద దాడి చేశారు. ఇది జరిగింది. కానీ బయట ఏం ప్రచారం జరుగుతుంది, లగచర్లలో దాడి జరిగింది. ఎవరి మీద దాడి జరిగింది, ఎవరు చేశారు? రైతులు దాడి చేయలే. రైతుల ముసుగేసుకున్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ డైరెక్షన్ మేరకు, దీనికి నిర్మాత కేటీఆర్, డైరెక్టరు కేటీఆర్, స్కెచ్ చేసింది కేటీఆర్తో పాటు నరేందర్ రెడ్డి, సురేందర్. ఇప్పుడు ఈ విషయాన్ని కాంగ్రెస్ ముగ్గురు కలిసి చెప్పలేకపోతున్నారు కదా. మీరు కూడా సినిమాలో మనం కాదు, ఇప్పుడు అఫెన్స్ లో మీరున్నారా వాళ్ళు ఉన్నారా? అఫెన్స్ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. అంతే. ఎంత దుర్మార్గమైన ఆలోచన. ప్రభుత్వం ఒక దిక్కు ఒక పని చేస్తాం అన్నప్పుడు ప్రజలను ఒప్పించి మెప్పించి తీసుకునేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అటువంటి దాంట్లో దూరి అధికారుల మీద దాడి చేయించి, దాడి చేసినటువంటి వాళ్ళను విడిచిపెట్టాలని చెప్తూ, కేసులను పెట్టొద్దాల మీద అని చెప్తూ,
అక్రమంగా మా మీదనే దాడి చేసిరని చెప్పి ఇక్కడ నుంచి దేశం అంతా ప్రచారం చేస్తున్న కేటీఆర్కి సిగ్గుండాలి కదా, వాడు లీడర్ ఎట్లయితాడు? ఇంత కుట్ర చేస్తాడా వాడు? ఒక్క క్షణం కూడా తెలంగాణ సమాజంలో ఉండడానికి అర్హుడు కాదు వాడు. వాడిని జైలు వేయాలి ముందుగాల ప్రభుత్వం. వాడి మొత్తం జరిపిందంతా. ఇది నేనేమనుకుంటా అంటే ఇక్కడ దీని వెనకాల ఏ ఉద్దేశం ఉండుంటుంది? ఇప్పుడు కలెక్టరు జిల్లా మెజిస్ట్రేట్, కలెక్టర్కు ఆర్డర్స్ ఇచ్చే పవర్స్ ఉంటాయి. నీకు ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చే పవర్ కూడా కలెక్టర్కి ఉంటుంది. కలెక్టర్ మీద దాడి జరుగుతున్నప్పుడు కలెక్టర్ ఫైరింగ్ ఆర్డర్ ఇస్తే ఒక 3-4 చచ్చిపోతే దాన్ని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డిని మొత్తం దేశం అంతా బదనాం చేయాలనేటటువంటి స్కెచ్ చేసుకున్నారు కేటీఆర్. దీని వెనక ఇది ఎట్లా మీకు ఎట్లా తెలుస్తుంది? నేను ఆడ సీన్ ఆఫ్ అఫెన్స్ క్లియర్గా కనబడుతుంది కదా. సీన్ ఆఫ్ అఫెన్స్ 3 విషయాలు. కలెక్టర్ మీద దాడి చేస్తే కలెక్టర్ ఏమంటున్నాడు అన్న వీడియో బయటకు వచ్చింది. వాళ్ళంతా మన రైతులే. అది కూడా మార్పింగ్, అది కూడా మార్పింగ్. కట్ అండ్ పేజ్ చేసి పెట్టిండ్రు. పోయి అడగండి మీరు పోండి కలెక్టర్ దగ్గరికి. ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు ఇంతవరకు? మీరు కలెక్టర్ దగ్గరికి పోయి, ఎస్పీ దగ్గరికి పోయి, కలెక్టర్ ఎందుకు అధికారుల దగ్గరికి పోయి అడగండి. సీన్ ఆఫ్ అఫెన్స్ ఆల్రెడీ ఎస్పీ అండ్ ఐజీ ఇద్దరు కలిసి పెట్టిర్రు. నేను నిన్న కూడా అదే చెప్పినాను. కలెక్టర్ మీరు ఎందుకు జరిగిన సంఘటన మీరు చెప్పలేదు, ఆయన చెప్పేటటువంటి విషయాల్ని బయటికి తీసుకురావట్లేదు. కట్ అండ్ పే చేసి, అందుకనే నిజం గ్రౌండ్లోకి చేరక ముందే అబద్ధం మొత్తం సమాజాన్ని లీడ్ చేసేటటువంటి విధానాన్ని తీసుకొచ్చేసాడు. అంటే ప్రణాళికాబద్ధంగా 1 రోజులు 3 నెలల నుంచి ప్లాన్ చేస్తుండు కేటీఆర్. అంటే ఎంత క్రిమినల్ ఆలోచన పెట్టుకున్నాడో చూడండి. మనం సినిమాలలో చూస్తాం, ప్రజలు ఏదైనా సమస్య ఉన్నప్పుడు ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు గూండాలను పంపించి వాళ్ళతో రాళ్ళు వేయించి పోలీసులు ఫైరింగ్ చేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి చచ్చిపోయేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం సినిమాలలో చూసినాం. కానీ నేను లగచర్ల పోయిన తర్వాత ఆ సినిమా సీన్ను ప్లాన్ చేసి పెట్టాడు కేటీఆర్. ఆ సినిమా సీన్ను ప్లాన్ చేసి పెట్టాడు. రైతులు మిమ్మల్ని రైతులు నిన్న మమ్మల్ని కలిసిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్న ప్రకారం చూస్తే రైతులు మిమ్మల్ని లోపలికే రానియొద్దు. నిన్న రైతులను కలిసినాము. వాళ్ళు బాధపడుతున్నారు, మాకు సంబంధం లేదు, ఇది మమ్మల్ని బదనాం చేస్తున్నారు, మా ఊరిని బదనాం చేస్తున్నారు, వీళ్ళు మా ఊరిని మొత్తం కంపులేపుతున్నారు. ఇంతవరకు ఇప్పుడు మేము ఇదంతా చెప్పినాం. నిన్న ప్రభుత్వం ఇంకొక ఇట్లా అనుకుంటుంది, ఈ విషయం మాకు ఇంతవరకు చెప్పనియలే ఎవరు, మా దాకా లేనేలేదు ఇన్ఫర్మేషన్. ప్రభుత్వం ఈ కాంపెన్సేషన్ ఇస్తానంటున్నది, ఒకవేళ మీకు నచ్చకుంటే భూములు తీసుకోవడానికి తీసుకోదు, పార్కు మీరు వద్దంటే పెట్టదు. ఎందుకంటే మేము మళ్ళీ చెప్తున్నాం, ఇది ప్రభుత్వము ప్రజాస్వామ్యబద్ధంగా ఇంద్రమ పాలన నడుస్తుంది. ఇక్కడ నియంతృత్వ కేసీఆర్ పాలన కాదు. ఆ ఊర్లో ఉన్నటువంటి భూములు కలిగినటువంటి వాళ్ళందరూ కలిసి మేము ఏమనుకోనుకో పెట్టాము, ఎందుకు పెడతాము, బలవంతాన గుంజుకొచ్చి పెట్టేటటువంటి ప్రయత్నం మా ప్రభుత్వం చేయది. స్పష్టం ఇది. ఇక్కడేమి కన్ఫ్యూజన్ లేదు. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ కావాలని క్రియేట్ చేసి ఊర్లో జనాలను ప్యానిక్ చేస్తున్నటువంటి మంత్ నుంచి కుట్ర జరిగితే మరి మీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు, లోకల్గా ఉన్న కాంగ్రెస్ లీడర్లు ఏం చేస్తున్నారు, ఆ జిల్లా అధ్యక్షుడు ఏం చేస్తున్నాడు? వాస్తవం మీ లీడర్ మీరు చెప్పింది వాస్తవం. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ మా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది అనుకుంటున్నాను నేను. రెండోది, ఇంత తెలంగాణలో రైతులు ఎప్పుడు అధికారం మీద దాడి చేయలే. తెలంగాణ సమాజపు నేచర్ ఏంటంటే తెలంగాణలో ఎప్పుడు కూడా తమకు కావాల్సిన వాటిని అడుగుతారు, న్యాయమైనటువంటి హక్కులను డిమాండ్ చేస్తారు, ధర్నా చేస్తారు, ప్రొటెస్ట్ చేస్తారు, ముంగట కూర్చుంటారు. 1200 మంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మార్పణం చేసుకున్నటువంటి కల్చర్ ఉన్నటువంటి ప్రాంతం ఇది. దీన్ని ఒక కుట్రదారుడి కోణంలోకి డైవర్ట్ చేసేటటువంటి నేచరు నిన్న చూసినాం. దాన్ని రైతులను అడ్డం పెట్టుకొని, గిరిజనులు దాడి చేసేదాన్ని అడ్డం పెట్టుకొని, గిరిజనులే ముందుకు గిరిజనులను తీసుకుపోయి ఎస్టీ కమిషన్ పెట్టి, నేను అంటున్నా ఈ సంఘటన జరగక ముందు ఆ ఊర్లలో పోలీసులు పోయి, రెవెన్యూ వాళ్ళు పోయి, రెవెన్యూ వ్యవస్థే లేదు, రెవెన్యూ ఆర్డీఓలు లేకుండా, మన విఆర్ఓలు లేకుండా చేసిపోయిన దొంగెవడు, రెవెన్యూ వ్యవస్థను గ్రామాల్లో లేకుండా చేసినటువంటి దుర్మార్గుడెవడు, దాని నష్టం ఇలా కనబడతా ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రైతులకు తెలియజేయడం అనేటటువంటిది అంతకుముందు ఉండేది. ఆ విఆర్ఓలు లేరు, ఇవ్వాలి గ్రామాలలో చెప్పేటోళ్ళు లేరాడా, ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి వాళ్ళు లేరు. కేటీఆర్ తన కుట్రను కాపాడుకోవడం కోసం, తన అరాచకత్వాన్ని కాపాడుకోవడం కోసం 2 రక్షణ కవచాలను పెట్టుకున్నాడు. ఒకటి రైతులు, 2 గిరిజనులు. ఈ 2 వర్గాలను మీద దాడి జరుగుతుందనేటటువంటి ఇమేజ్ని క్రియేట్ చేసి తాను కుట్ర చేసి సేఫ్ కావాలనుకుంటున్నాడు, కానీ తప్పించుకోలేడు. అదే మాట నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు.